ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తను తెలుగు అమ్మాయి కాదు, కానీ తెలుగు వ్యూవర్స్ని, తెలుగు ఫాలోవర్స్ని చాలా ఆకట్టుకుంది. సో ఇన్స్టా ఐడి దేవాన్సి ఇన్ఫ్లుయెన్సర్. South Indian guys are so cute. When I ask them आपको हिंदी आता है, they're like थोड़ा थोड़ा आता है. This is so cute. తెలుగు రీల్స్ తెలుగు రీల్స్లో మీరు మాట్లాడడము, తెలుగు సాంగ్స్ని చూస్ చేసుకొని మీ వీడియోస్ని యాడ్ చేయడము, ఇవన్నీ ఏంటి అంటే? నేను 7-8 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను. తక్కువ టైంలో, చాలా షార్ట్ టైంలో చాలా క్లిక్ అయిపోయింది మీ ప్రొఫైల్, మీ ఇన్స్టా ప్రొఫైల్. ఐ డోంట్ నో. తెలుగు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకే కనెక్ట్ కోసం నేను, కానీ ఇంటర్లో బీటెక్లో నాను కొంచెం లోనర్ ఉన్నా. ఫ్రెండ్స్ లేదు, లాంగ్వేజ్ అయితే కనెక్ట్ ఉంది కదా. ఫ్రెండ్స్ అంటే అవసరం, ఇంపార్టెంట్ లేదు కదా. ఆల్సో ఇట్స్ ఓకే, నా లైఫ్ కదా. నిజంగా మాట్లాడాలి అంటే అబ్బాయి, నాకు అబ్బాయి ఉంది కదా, నాకు ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మోర్ దెన్ ఫ్రెండ్స్ అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ లవ్ నాకు ఏంటి ప్రాబ్లం ఏంటి? జెన్యూన్ లేదు. లవ్ జెన్యూన్ లేదా? ప్రపోజల్స్ వచ్చింది కానీ జెన్యూన్ లేదు, ర్యాండమ్. అంటే నీకు కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి లవ్లో? అదే మీకు ఏం తెలుసు అంటే మనిషి క్వాలిఫై అవ్వాలి నీ లైఫ్లో అని అంటే మెయిన్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నావు? మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఇంటర్లో ఒక అబ్బాయి, నేను ఒక్క విషయంలో బ్లాక్మెయిల్ టు మీ. సో ఇట్ వాజ్, నేను బ్రాహ్మణ్ ఉంది. ఈ అబ్బాయి దగ్గర నా వీడియో ఉంది, పేరెంట్స్ నంబర్ ఉంది. సో ఈ బ్లాక్మెయిల్ ఎండెడ్ 2 years తక్ హీ బ్లాక్మెయిల్ అండ్ టార్చర్. కొంచెం చాలా ఈ అబ్బాయి నాకు ఇమోషనల్ చేసిందికి హీ సూసైడల్, హీ వాంట్స్ టు సూసైడ్. ఏవో మీ పేరెంట్స్ లైఫ్ కానీ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నా పేరెంట్స్, నా డాడ్ జాబ్ చేస్తా గుజరాత్లో. నా మామ్ హౌస్ వైఫ్. 2 పేరెంట్స్లో హెల్త్ ఇష్యూస్ ఉంది. కానీ చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఉండొచ్చా లైఫ్లో? అలోన్ ఓన్లీ మోస్ట్లీ, లైక్ నోబడీ నోస్. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తను తెలుగు అమ్మాయి కాదు, కానీ తెలుగు వ్యూవర్స్ని, తెలుగు ఫాలోవర్స్ని చాలా ఆకట్టుకుంది. సో ఇన్స్టా ఐడి దేవాన్సి ఇన్ఫ్లుయెన్సర్. నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది. బాగున్నా. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగుంది. గుడ్. ఓకే. ప్రాపర్ ఎక్కడ? గుజరాత్లో ఒక చిన్న టౌన్ ఉంది, వాపి. ఓకే. ఇక్కడ నా చైల్డ్హుడ్ ఇక్కడే. నేను హైదరాబాద్లో 10th grade తర్వాత వచ్చాను. నేర్చుకుంటాను. ఓకే. 10th standard తర్వాత నుంచి హైదరాబాద్. ఇంటర్, బీటెక్, జాబ్ 6-7 years అయింది. 7 yearsలో ఇంతే నేర్చుకున్నావా తెలుగు? అర్థమైతే కానీ లైక్ అర్థమైంది చాలు. కష్టం. తెలుగు చాలా కష్టమా? చాలా కష్టం. గుజరాతీ, హిందీ కొంచెం చైల్డ్హుడ్ సే నేను నేర్చుకుంటాను కదా, సో ఈజీ. తెలుగు రీల్స్లో మీరు మాట్లాడడము, తెలుగు సాంగ్స్ని చూస్ చేసుకొని మీ వీడియోస్ని యాడ్ చేయడము, ఇవన్నీ ఏంటి అంటే? నేను 7-8 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను కదా,
తో కనెక్ట్ అయ్యి తెలుగు పీపుల్ కనెక్టా? కనెక్ట్ కోసం నేను ఒక ఒక 2 వీడియోలో చెప్తా, కానీ మొత్తం మెసేజ్ రిక్వెస్ట్లో అందరికీ తెలుగులో చెప్పు. ఒక వీడియో నేను ట్రై చేస్తే రీచ్ అవుతుంది, తెలుగు రీచ్ అవుతుంది. యా. ఓకే. సో అండ్ వీడియో పోస్ట్ చేస్తే నేను కూడా నేర్చుకుంటాను. సో విన్ సిచ్యువేషన్. ఓకే. తక్కువ టైంలో, చాలా షార్ట్ టైంలో చాలా క్లిక్ అయిపోయింది మీ ప్రొఫైల్, మీ ఇన్స్టా ప్రొఫైల్. ఐ డోంట్ నో. ఓకే. ఇన్స్టా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 3-4 ఇయర్స్. కోవిడ్లో నేను స్టార్ట్ చేశాను. నాకు ఒక ఓల్డ్ అకౌంట్ కూడా ఉంది, కానీ కోవిడ్లో ఒక న్యూ అకౌంట్ స్టార్ట్ చేసింది. ఒక రీల్ వైరల్ అయింది, 38 మిలియన్ వ్యూస్. ఒక్క నైట్ నేను 10K ఫాలోవర్స్ వచ్చింది. ఓకే. तो तब से सिंस देन इट्स हैपनिंग को क्या बोलते हैं తెలుగు में అలా అయిపోయింది. అలా అయిపోయింది. ఓకే. ఓకే. తెలుగు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకే కనెక్ట్ కోసం నేను, కానీ ఇంటర్లో బీటెక్లో నాను కొంచెం లోనర్ ఉన్నా. ఫ్రెండ్స్ లేదు, లాంగ్వేజ్ అయితే కనెక్ట్ ఉంది కదా, తో కానీ డిస్కనెక్ట్ అవుతుంది. తో నేను హైదరాబాద్ చాలా ఇష్టం. తో ప్లేస్ అంటే లాంగ్వేజ్ కూడా నాకు నేర్చుకుంటాను కదా. అవును. అండ్ నాకు ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. లైక్ నాకు ఇష్టం. అండ్ సపోర్ట్ కూడా, ఐఎమ్ గెటింగ్ సపోర్ట్ ఆల్సో, సో ఇట్స్ నైస్. ఓకే. అంటే ఎలోన్ అంటే ఫ్రెండ్స్ ఎవరు లేకుంటుండే 10th కానీ 10th తర్వాత నుంచి? నేను చాలా స్కూల్స్ చేంజ్ అయ్యాను, కానీ ఫ్రెండ్సే లేదు. ఎందుకు లేదు ఫ్రెండ్స్? నాకు కూడా తెలీదు. కానీ ఐరనీ అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉంది, కానీ రియల్ లైఫ్లో నాకు ఒకటి ఫ్రెండ్ కూడా, లైక్ 1-2 ఫ్రెండ్స్ ఉన్నాను, దట్ నాట్ ఇన్ హైదరాబాద్. అవునా? ఓకే. నేను సోలో ట్రావెల్ చేసింది. ఎందుకే నేను ఈవెన్ నా వ్లాగ్స్లో నేను ఒక్కటే ఉన్నాను. అవును. సో సోలో లివింగ్ అంటే సెల్ఫ్ లవ్, సోలో లివింగ్, లివింగ్ అలోన్ కూడా, that also is a good process. I'm enjoying the process, right? Even if I don't have friends. So that's a good part. Like it's not necessary to have other people. Okay, Telugulo మాట్లాడాలి. ఫ్రెండ్స్ అంటే అవసరం, ఇంపార్టెంట్ లేదు కదా, ఆల్సో ఇట్స్ ఓకే. నా లైఫ్ కదా. ఓకే. ఎప్పుడు హట్ అవ్వలే ఫ్రెండ్స్ వల్ల? పాస్ట్లో ఇంటర్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, కానీ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఇప్పటి నుంచి నాకు ట్రస్టే లేదు. ఫ్రెండ్షిప్ అంటే ట్రస్ట్ లేదు. ఓకే. నిజంగా మాట్లాడాలి అంటే నాకు అబ్బాయి ఉంది కదా, నాకు ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మోర్ దెన్ ఫ్రెండ్స్ అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దాట్ ఈస్ నాట్ దేర్. ఓకే. ఇఫ్ ఐ టెల్ ఇన్ ఇంగ్లీష్, usually guys, they don't want to be my friends, they want to be more than friends. And also, like, I had bad experience in that. Okay. So that gender is gone. Girls కొంచెం కనెక్ట్ లేదు. ఈ గ్రూప్లో ఉన్నా కదా, లైక్ తెలుగు అమ్మాయి గ్రూప్లో ఉన్నా, నేను ఏం చెప్పాలి, కనెక్ట్ లేదు. ఓకే. ఎందుకు? మీ గుజరాత్లో ఏంటి ఫేమస్? గుజరాత్లో నాకు ఒక ఫుడ్ ఉంది, ఖాండ్వి. నాకు చాలా ఇష్టం. వడా పావ్, పావ్ భాజీ,
ఓకే. ఖమన్ ఢోక్లా, థేప్లా. ఇవంతా ఫుడ్ ఐటమ్సే కదా. ఓకే. ఇప్పుడు చేస్తున్న జాబ్ ఏంటి ప్రజెంట్? నాకు హెచ్ఎం ఇంటీరియర్స్ ఉంది. ఈ ప్లేస్లో నాకు పార్ట్నర్షిప్ ఉంది. సో ఇంటీరియర్ డిజైనింగ్. ఓకే. అందుకే నా ఉన్న ఒక రూమ్ని బాగా డెకరేట్ చేసుకుంటారు. నాకు చాలా ఐడియాస్ ఉంది. ఏంటి అంటే హైదరాబాద్ అంటే చాలా ఇష్టం కదా, చాలా. సో ప్లేసెస్ ఏమైనా తిరిగినారా? నేను ఇంటర్లో బస్ పాస్ ఉంది ఒక ఇంటర్లో నేను ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేశాను. ఒక బస్ పాస్ ఉంది. వన్ డే నేను బంక్ చేశాను. గోల్కొండ ఫోర్ట్లో నేను ఒకటి వెళ్ళాను. నువ్వు ఒకటి వెళ్ళావు? రెండు బస్ చేంజ్ చేశాను గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళడానికి. ఓకే, బస్ పాస్ ఉన్న టైంలో. ఓకే. బస్సులు నచ్చిందా గోల్కొండ నచ్చిందా? గోల్కొండ. సో నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను హియర్ అండ్ దేర్. ఓన్లీ గోల్కొండ? చార్మినార్తో ఫేమస్. షాపింగ్ చేసావు చార్మినార్ దగ్గర? చార్మినార్ ఇయర్ రింగ్స్. ఓకే. ఏం నచ్చింది హైదరాబాద్ ఫుడ్లో? మసాలా దోశ, పునుగులు, టొమాటో చట్నీలో పునుగులు, సాంబార్ నాకు చాలా ఇష్టం హైదరాబాద్లో. సాంబార్. ఇంకా డైలీ రొటీన్ లైఫ్ ఏంటి మీది? డైలీ రొటీన్ లైఫ్ వేకింగ్ అప్, వర్క్, కమింగ్ బ్యాక్, మేకింగ్ వ్లాగ్స్, స్లీపింగ్. సమ్టైమ్స్ క్యాఫేస్లో వెళ్ళాను. ఒక మంత్కి ట్రిప్స్కో వెళ్ళాను. సోలో ట్రావెల్ నాకు. ఓకే. సెక్యూరా సోలో ట్రావెల్? డిపెండ్స్. లైక్ చాలా ప్లాన్ చేస్తే సేఫ్, కానీ నైట్స్లో alone if you go it's not safe obviously, so if you plan well it's nice, it's fun. Okay. కానీ సోలో ట్రిప్లో నాకు ఫ్రెండ్స్, it will happen. కొత్త ఫ్రెండ్స్ న్యూ. ఓకే. that is nice, that's why I like traveling. లవ్ నాకు no comments. అదేంటి? నాకు తెలీదు లవ్ అంటే ఎలా. లైక్ ఐ డోంట్ నో వాట్ లవ్ ఇస్ టు ఫీల్ ఆర్ టు ఎక్స్ప్రెస్, సో ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ లవ్ స్టిల్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంది. క్వాలిఫై లేదు. ఓకే. నీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, అలాంటి పర్సన్స్ రాట్లా? క్వాలిఫై లేదు. ఓకే. ప్రపోజల్స్? ఇట్ విల్ కమ్, బట్ జెన్యున్ లేదు. లవ్ జెన్యున్ లేదా? ప్రపోజల్స్ వచ్చింది కానీ జెన్యున్ లేదు. ర్యాండమ్ కమెంట్స్లో ఐ లవ్ యూ చెప్తే సీరియస్నెస్ లేదు కదా, ర్యాండమ్ ఉంది. ఓకే. అంటే నీకు కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి లవ్లో? కాంప్లికేటెడ్ ఉంది. ఇఫ్ ఐ సే ఇట్స్ లైక్ ఐ కాంట్ సే ఇట్, బట్ ఇఫ్ సమ్వన్ విల్ డూ ఇట్ ఐ విల్ నో ఇట్. ఇఫ్ ఐ సే ఇట్ దెన్ సమ్వన్ విల్ లిసన్ అండ్ డూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ నా. ఐ నో, నాకు తెలుసు నాకు ఎలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీవన్ విల్ క్వాలిఫై దెన్ ఓకే, ఇఫ్ నాట్ లెట్స్ సీ. అదే మీకు ఏం తెలుసు అంటే మనిషి క్వాలిఫై అవ్వాలి నీ లైఫ్లో అని అంటే మెయిన్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నావు? మెయిన్ ఎక్స్పెక్టేషన్ రెస్పెక్ట్. ఒక అమ్మాయి అంటే రెస్పెక్ట్ ఉంది. రఫ్గా మాట్లాడాలి, కోపం వస్తుంది నాకు, వద్దు. రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ లైక్ ప్రైమరీ.
Like that ultimate respect should be there. Like I have bad experience. ఓకే. ఈ విషయం నేను ఐ డెంట్ సే టు ఎనీ వన్, బట్ ఇంటర్లో ఒక అబ్బాయి ఉంది. అదే ఉన్నాడు పర్లా. ఇంటర్లో ఒక అబ్బాయి నేను ఒక్క విషయంలో బ్లాక్మెయిల్ చేశాను. నువ్వు చేసావా ఆయన నీకు చేశాడా? నీకు నీకు కాదు, బ్లాక్మెయిల్ ఆయన నీకు చేశాడా, నువ్వు ఆయనకి చేసావా? నై, ఆయన నీకు చేసా. ఓకే ఓకే. సో ఇట్ వాజ్, నేను బ్రాహ్మణ్ ఉంది, ఓహో. నాన్ వెజ్ హైదరాబాద్లో వచ్చానికి కొంచెం ట్రై చేసింది. ఈ అబ్బాయి దగ్గర నా వీడియో ఉంది, నా పేరెంట్స్ నంబర్ ఉంది, నా ఐడి కార్డ్ మీద నెంబర్ ఉంటుంది. అవును. సో ఈ బ్లాక్మెయిల్ ఎండెడ్ 2 years తక్ హీ బ్లాక్మెయిల్డ్ అండ్ టార్చర్డ్. కొంచెం చాలా నా బీటెక్ లైఫ్ రూయిన్ అయిపోయింది. లాస్ట్లో బీటెక్ 3rd yearలో నేను పోలీస్ కంప్లైంట్ చేశాను. పెద్ద విషయం ఇష్యూ అయింది. నేను చెప్తా కానీ కొంచెం till now I'm not over it, so someday I'll speak about it. But yes, I have bad experience, so now I'm like I prefer being on my own. తను 2 years బ్లాక్మెయిల్ చేసిన టైంలో అంటే ఏ విధంగా ఏం చేయమని? పెద్ద స్టోరీ ఉంది, పెద్ద టైం ఉంది. షార్ట్ కట్. నేను ఒక కుక్కలో రెస్క్యూ చేసింది. అడాప్షన్ కోసం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఈ అబ్బాయి నాకు ఇమోషనల్ చేసిందికి హీ సూసైడల్, హీ వాంట్స్ టు సూసైడ్ ఏవో, అండ్ హీ వాంట్స్ టు అడాప్ట్ ద పప్పీ. నాకు ట్రస్ట్ లేదు, ఎలా చిన్న కుక్క ఉంది కదా, నాకు ట్రస్ట్ లేదు. కానీ only one person was there to adopt. Street dog was there, right? So no one will adopt like that. Then I met him, I gave him the puppy, and మైసమ్మగూడ ఏరియా తెలుసు, ఈ ఏరియాలో నా కాలేజ్ ఉంది. ఈ అబ్బాయి కూడా ఈ ఏరియాలో స్టే చేసింది. సో కాలేజ్ తర్వాత నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంది. I used to go to see the puppy. Once he is like, okay, let's go eat mandi. నాకు చికెన్ చాలా ఇష్టం. Now I stopped. ఓకే. కానీ కొంచెం నా బ్రాహ్మణ్ ఉంది కదా, now I stopped. So we went, he took video. I'm like, okay, it's fine. కానీ నాకు ఎలా తెలుసు, ఒక్క వీడియోలో 2 years నుంచి నాకు బ్లాక్మెయిల్ చేసింది. చాలా పెద్ద స్టోరీ, నేను పోస్ట్ చేస్తా యూట్యూబ్లో. నేను ప్లానింగ్ టు పోస్ట్. ఓకే. పెద్ద స్టోరీ. ఫైనల్గా కంప్లైంట్ ఇచ్చాక ఏమైపోయింది? డిలీట్ చేస్తారా వీడియో? పోలీస్ కంప్లైంట్ చేసింది కదా, పెద్ద ఇష్యూ అయింది. పోలీస్ హిట్ హిమ్ అండ్ ఆల్. ఓకే. So this is like a story I have which not many people know, but someday I'll share. But I learned a lot. Like I'm very innocent, very naive. Easily నేను ట్రస్ట్ చేసింది. ఓకే. అంటే నిజంగా సరే, బ్రాహ్మిన్స్ అయ్యండి చికెన్ తినడం అనేది చాలా టఫ్, అండ్ తినేశారు మీ ఇష్టం కొద్ది మీరు. అది మీ పేరెంట్స్కి నేను పంపిస్తాను అని బ్లాక్మెయిలింగ్. పెద్ద స్టోరీ ఉంది. సో ఏంటి లైఫ్లో నేర్చుకుంది ఏంటి మీరు? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ అంటే ఉంది. ఏముంది? ఒక లైఫ్ ఉంది. యా ట్రూ. తెలుగులో ఎలా మాట్లాడాలి కష్టం, కొంచెం ఇంగ్లీష్లో పర్లా. कि don't spend your life pleasing others. What I learned is
spend everything, you know, your time, your money, your pura energy on yourself more than others, because Yeah. in the end you're gonna be with yourself, right? So all that I learned. And yeah, trusting, I'm still learning. I still trust people easily, so I have to learn that. ఓకే. Yeah. సో హైదరాబాద్ వచ్చాక Mm. ఎనీ స్కామ్స్ ఆన్ యూ? స్కామ్స్, ఒక ఈ బీటెక్ ఇష్యూ పెద్ద స్కామ్. వద్దు, లేదు. వద్దు, లేదు. ఓకే. కానీ నేను హైదరాబాద్ వచ్చింది ఈ టైంలో నేను చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు 7-8 ఇయర్స్ తర్వాత నేను డిఫరెంట్ పర్సన్ ఉంది. కానీ నాకు ఒక స్మాల్ టౌన్, ఐఎమ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్, రైట్? సో కమింగ్ టు అ బిగ్ సిటీ వాజ్ అ హ్యూజ్ చేంజ్. లైక్ in inter also people used to bully me and all. ఇంటర్లో నేను తెలుగు అస్సలు అండర్స్టాండ్ లేదు. సో చాలా కష్టం, నా ఇంటర్ ఆల్సో చాలా కష్టం. ఓకే. తెలుగు అంటే మాట్లాడుతున్న టైంలో అవతలతోని ఏదన్నా మిస్టేక్స్ అవ్వడం, మిస్టేక్స్ కాస్త బ్యాడ్ అవ్వడం, లైక్ తెలుగులో చెప్పాలి మిస్టేక్స్, నాకు మెనీ మిస్టేక్స్ ఐ హ్యావ్. బట్ బిఫోర్ కాన్ఫిడెన్స్ లేదు, కానీ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నాను. నేను చెప్తే నాకు తెలుసు కొంచెం రాంగ్ ఉంది, కానీ నేను చెల్తా నేర్చుకుంటాను కదా. ఐఎమ్ ట్రైయింగ్, రైట్? దట్స్ వాట్ మ్యాటర్స్. ఓకే. మీ కామెంట్ సెక్షన్ కానీ మీ రిక్వెస్ట్లు కానీ చూస్తూ ఉంటారా టైం ఉన్నప్పుడు? ఓకే. ఎక్కువగా ఏమొస్తుంటాయి కామెంట్స్? నాకు తెలుగు చాలా క్యూట్ ఉంది. ఓకే. తెలుగు వీడియోస్లోనే చాలా క్యూట్ ఉంది, ఇక్కడ పెద్ద సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నారు ఇంటర్వ్యూలో. తో మోస్ట్ ద కమెంట్స్ ఆర్ దట్ ఓన్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గైస్. ఓకే. ఇఫ్ గర్ల్స్ ఆర్ దేర్, మై రూమ్ లొకేషన్, price, any other recommendation of such room inquiries వచ్చింది మోస్ట్లీ. ఓకే. ఎక్కడ మీరు ఉండేది మరి చెప్పారా వీడియోస్లో? వద్దులే, అయితే ఇక్కడ కూడా వద్దులే, ఆన్సర్స్ వచ్చేస్తే కష్టం. ప్రీవియస్ నేను బోరాబండ తెలుసు. బోరాబండ. ఈ ఏరియాలో నా చిన్న రూమ్ ఉంది, కానీ ఈ మంత్ స్టార్టింగ్లో నేను షిఫ్ట్ చేశాను. ఎక్కడికి? మాదాపూర్ షిఫ్ట్ చేశారు. ఓకే. ఒకటే రూమ్లో అంటే ఒక సైడ్ బెడ్, ఒక సైడ్ కుక్, ఒక సైడ్ ఇంకా ఇట్లా క్లాతింగ్ అని అసలు చాలా డెకరేట్ చేసుకున్నారు. ఇంకా అంటే సెల్ఫ్ లవ్ అనేది ఈజీగా కనిపించేస్తుంది నాకు. ఫస్ట్ టైం నా ఓన్ ప్లేస్ ఉంది కదా, సో దట్ ఎక్సైట్మెంట్ ఉంది కి నా ప్లేస్. ప్రీవియస్లీ నేను హాస్టల్, పీజీలో స్టే చేశాను. ప్రైవసీ లేదు, నా స్పేస్ లేదు. ఒక రూమ్లో 2-3 పీపుల్ ఉంది, చాలా డిస్టర్బెన్స్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ నాకు ఒక రూమ్ చూడండి, ఐ సా రూమ్ అండ్ I already imagined, the moment I opened the door, I imagined that I'll decorate it like this. మీ పేరెంట్స్ లైఫ్ కానీ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నా పేరెంట్స్ నాకు ఇప్పుడు yesterday నేను గుజరాత్ గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నా పేరెంట్స్, నా డాడ్ జాబ్ చేస్తా గుజరాత్లో. నా మామ్ హౌస్ వైఫ్. 2 పేరెంట్స్లో హెల్త్ ఇష్యూస్ ఉంది, కానీ కొంచెం కష్టం. మమ్మీ డాడీకి హెల్త్ ఇష్యూస్. ఓకే. సింగిల్ పేరెంటా? నా అక్క కూడా ఉంది. ఓకే. అక్క మ్యారీడా?
అక్కేం చేస్తుంటుంది? హైదరాబాద్లోనే ఫిజియోథెరపీ చేసింది, కానీ ఇప్పుడు గుజరాత్లో ఉంది. పేరెంట్స్ హెల్త్ బాగాలేదు కదా, సో నా అక్క గుజరాత్లో ఉంది. ఏం చెప్తూ ఉంటారు, అంటే గైడెన్స్ ఏమి ఇస్తూ ఉంటారు మీ పేరెంట్స్ మీకు? యూజువలీ మీకు మీ పేరెంట్స్లో గైడెన్స్ చేసింది. మీరు గైడెన్స్ పేరెంట్స్కి చేస్తున్నారా? మా పేరెంట్స్ కూడా ఇన్నోసెంట్. సో నేను వాట్ ఎవర్ ఐ లర్న్ ఐల్ టెల్ దెమ్ కి డోంట్ బీ లైక్ దిస్, యూ హ్యావ్ టు మెయింటైన్ బౌండరీస్. సమ్ రిలేటివ్స్ విల్ బీ, సో దే లర్న్ థింగ్స్ ఫ్రమ్ మీ. ఓకే, మెమొరీస్ ఏమైనా ఉన్నాయా మదర్తో ఫాదర్తో? యా, హ్యాపీ మూమెంట్స్, మెమొరీస్, సాడ్ స్టోరీస్? సాడ్ స్టోరీస్ అంటే దిస్ ఓన్లీ సమ్మర్స్ ఆర్ ద హెల్త్ ఇష్యూస్. హ్యాపీ మూమెంట్స్ అంటే వన్స్ వీ వెంట్ ఆన్ దిస్ ట్రిప్ వైష్ణోదేవి. That was the last time. After that I shifted to Hyderabad, so that was the last trip we were all together. After that never got time. కానీ నా ప్లాన్ ఉంది, నా పేరెంట్స్లో ట్రిప్ చార్ధామ్ యాత్రకి నేను ఐ టేక్ దెమ్. యా, కానీ కొంత టైం భయం ఉంది, టైం సరిపోతా. నేను ఈ నాకు ఈ సక్సెస్ ప్లేస్లో, ద ప్లేస్ వేర్ ఐ షుడ్ బీ రైట్ నౌ, ఐఎమ్ నాట్ దేర్ యెట్ అండ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవే, సో దాట్ ఈస్ లిటిల్ స్కేరీ, బట్ ఇట్స్ ఫైన్, ఇట్ విల్ హ్యాపెన్ ఎవెన్చువల్లీ. ఓకే, మీ హోల్ లైఫ్లో ఎమోషన్ అంటే ఏంటి, అంటే ఇప్పటిదాకా క్యారీ చేసిన ఎమోషన్? రిగార్డింగ్ ఎనీ పర్సన్ ఆర్ జస్ట్ మీ? ఎనీ ఎమోషన్స్ నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నేను అలోన్ ఉంది ఈ టైంలో, మొత్తం ఎమోషన్స్ కానీ ఫుల్. కానీ ఎనీ అదర్ పర్సన్ నాకు ఎక్స్ప్రెస్ చేయదు, వెరీ రేర్లీ. ఒక రెండు పర్సన్ ఉంది, రెస్ట్ ఆల్ ఐల్ బీ. ఓకే, యా. ఫుడ్ ఏంటి 3 times తీసుకుంటారా డేకి? ఫుడ్ సమ్టైమ్స్ ఐ స్కిప్. అవి స్టేయింగ్ అలోన్ అంటే ఒక్క పర్సన్కి కుక్ చేశాను, కొంచెం లేజీగా ఉంది, సో స్కిప్ చేస్తే. కానీ నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. డాక్టర్ అడ్వైస్ చేసిందికి 3 times ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తినని దానికి, సో ట్రైంగ్. ఓకే, అంటే ఒక్క పర్సన్కే కాబట్టి లేసి కుక్ చేసుకోవాలి అని ఒక్క పర్సన్ కూడా రైస్ కుక్ చేస్తే, కానీ ఫుల్ మీల్ అంటే కష్టం, టైం లేదు, మెయిన్ టైం లేదు. ఆర్డర్ ఐ డూ. Before I used to do a lot, but then I'm like, okay, I have to be little health conscious. So, yeah, but I'll learn. ఒక న్యూ ప్లేస్లో షిఫ్ట్ చేసింది కదా, వన్స్ రూటీన్ విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ బీ సెట్. అవును, పార్టీస్కి అలా వెళ్తుంటారా? అంటే ఫ్రెండ్స్ పార్టీస్ ఉండొచ్చు, బర్త్డే పార్టీస్ ఉండొచ్చు. ఫ్రెండ్సే లేదు, కానీ ఒక 2 ఫ్రెండ్స్ ఉంది. ఇప్పుడు హంపీలో నేను వెళ్ళాను, ఒక ఫ్రెండ్కి బర్త్డే ఉంది, చాలా బాగుంది. ఓకే, హైదరాబాద్లో నీ ఎంజాయ్ మూమెంట్స్ ఏం లేవైతే, మొత్తం సెల్ఫ్ లవ్, సెల్ఫ్. ఐ మీన్ ఇట్స్ మోస్ట్లీ మీ. నో లవ్, నో ఫ్రెండ్స్? నాట్ రియలీ, ఐ జస్ట్ మోస్ట్లీ బీ ఆన్ మై ఓన్. గ్రేట్. I mean, sometimes I feel that, you know, in an alternate life, if things were different, but then you can't do anything. I take a lot of time to connect to people. People don't have that much patience, right? Yeah, so, but it's fine. మీ నేమ్ ఏంటి? రియల్ నేమ్? దివాన్షి.
అంటే ఏమని? దేవాంశి అంటే దేవ్ అంటే గాడ్, అంశ్ అంటే రూప్, స్పీషీ ఆఫ్ గాడ్, దేవ్ అంశ్. ఓకే. గోల్ ఏంటి, లైఫ్ గోల్? గోల్ నాకు చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉన్నాను. నా పేరెంట్స్లో డ్రీమ్ లైఫ్ ప్రొవైడ్ చేసిన ఒక గోల్ ఉంది. ఇంకా 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 వరల్డ్ ట్రావెల్ చేసింది. ప్యారిస్ నాకు చాలా ఇష్టం. ఓహో. ప్యారిస్లో వెళ్ళాను. వెళ్ళారా, వెళ్తారా? నో, వెళ్తారా? వెళ్తారు. ఓకే. ఫ్యూచర్లో. ఫ్యూచర్లో. ఓకే. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా డైరెక్ట్గా, లవ్ మ్యారేజ్ సర్చింగ్? తెలీదు. 10th ఎంత వచ్చింది గ్రేడ్? 9.4. ఓ, ఇంటర్ వద్దు, డోంట్ ఆస్క్. నేను అడుగుతా, ఇంటర్ ఎంత వచ్చింది? ఇంటర్ డోంట్ ఆస్క్. నేను 10th ఒకటే అడుగుదాం అనుకున్నా. ఇంటర్ అసలు ఏమైంది నేను చెప్తా. ఇంటర్లో ఫ్యాకల్టీస్ తెలుగులో టీచ్ చేద్దాం కదా, చేశారు. నాకు అస్సలు తెలీదు, తెలుగు రాదు. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉంది. కాదు, అప్పుడు కూడా ఇలానేనా? ఓకే, అండర్స్టాండ్. డోంట్ ఆస్క్ అంటారు. బీటెక్? బీటెక్ 8.1. కానీ బీటెక్లో మిడ్ ఎగ్జామ్స్ ఉంది కదా. ఈ అబ్బాయి నేను చెప్తా కదా, ఈ అబ్బాయి నాకు మిడ్ ఎగ్జామ్స్ పేమెంట్ కోసం నాకు ఐ మిస్డ్ ఫ్యూ మిడ్ ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ మిడ్స్ का supply will be there, right? Payment we have to do. So I gave him money, he never paid. So I missed around 3 to 4 mid exams. Without that 8.1. So yeah, it's good. Yeah. కానీ చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఉండొచ్చా లైఫ్లో? Alone only mostly. Like nobody knows. But I'm planning to tell everyone YouTube पे. Because I feel not everyone can go through what I went through. So sometimes I'm hard on myself. Then I'll be like, okay, you went through all of that. You need to, cut yourself some slack. Just, okay, I started English. తెలుగు ఓన్లీ. Okay. ఫేవరెట్ హీరో? I don't have anyone favorite. హీరోయిన్? ఇన్స్పిరేషన్? నాకు నేనే సింగిల్. Yeah, I don't get influenced, I influence. ఓకే. Yes. ఓకే. పెట్ లవర్ కదా? Yeah, I love pets. ఓకే. ఓకే. ప్రమోషన్స్ వస్తున్నాయి ఇన్స్టాలో? కొంచెం వస్తుంది. కొంచెం వస్తుంది. ఎంత చార్జ్ చేస్తుంది? Depends on video. 10-15ish. Depends. కానీ I'm not getting much and I don't promote everything. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చింది, 40-50,000 కూడా రెడీ అయింది. కానీ బెట్టింగ్ అంటే ఇట్స్ నాట్ గుడ్ టు ప్రమోట్, రైట్? సో ఐ డోంట్ ప్రమోట్. అవును. సో ఐఎమ్ వెరీ సెలెక్టివ్ ఆన్ వాట్ టు ప్రమోట్, వాట్ టు నాట్. ఓకే. రీసెంట్గా కొలాబరేషన్స్ అర్జున్ ఆల్వేస్. Yes. I got a message, collaboration కోసం. We met, we discussed, we liked the idea, we shooted. It was nice. ఓకే. Yeah. ఒక రీల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఒక తెలుగు రీల్ 2 minutes. 2 minutes? నేను వీడియో ఆన్ చేస్తే, స్పీక్ చేస్తే అయిపోయింది. కానీ రాంగ్ ఉంది కదా. కమెంట్స్లో ఐ విల్ గెట్ టు నో ఇట్స్ రాంగ్. ఓకే. ఓకే. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏముంటుండే స్టడీ టైంలో? సబ్జెక్ట్ ఇంగ్లీష్. మ్యాథ్స్? నో, ఐ హేట్ మ్యాథ్స్. ఐ హేట్ మ్యాథ్సా? అదేంటి? I don't know. Inter में in maths only I failed. ఫెయిల్ అయిందంట పాప. Maths means it's difficult to process. I'm not good with numbers.
ఓకే. ఇంకా ఇంకేమైనా చెప్పొచ్చుగా మీ ఫాలోవర్స్ కోసం? నేను చాలా 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 గ్రేట్ఫుల్ ఉంది. ఉంది. ఓకే. ఎందుకుంది? కానీ నీ చే నీ చెప్తే కోసం నా జీవితంలో నో వన్ పేడ్ అటెన్షన్, బట్ నా తెలుగులో నాకు వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ పీపుల్ ఆర్ లిస్నింగ్, సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. Thank చాలా you. స్ట్రెస్ చేసేస్తున్నాను కదా? No, it's fine. ఇట్స్ ఫైన్. Yes. చాలా థ్యాంక్ యూ. Okay. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.